వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 17, 2026 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. 1. అంతర్జాతీయ ఇస్లామోఫోబియా వ్యతిరేక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. మార్చ్ 10, బి. మార్చ్ 15, సి. మార్చ్ 16, డి. మార్చ్ 20. సమాధానం బి. మార్చ్ 15. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా మార్చ్ 15న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2. గిరిజన కళాకారుల ఉత్సవం ఆదిపర్వ 2026 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఏ. ఝార్ఖండ్, బి. ఛత్తీస్గఢ్, సి. ఒడిశా, డి. మధ్యప్రదేశ్. సమాధానం బి. ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఆదిపర్వ 2026 ఉత్సవం నిర్వహించబడింది. 3. నందిని సిద్ధారెడ్డికి ఏ కవితా సంకలనానికిగాను 2025 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? ఏ. నాగేటి చాళ్లల్లో, బి. ప్రాణదాత, సి. ఆకుని అసు, డి. భూమి స్వప్నం. సమాధానం సి. ఆకుని అసు. ప్రకృతి నేపథ్యంగా రాసిన ఆకుని అసు కవితా సంపుటికిగాను తెలంగాణకు చెందిన నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. 4. ఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ 2026 పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఏ. రష్యా, బి. చైనా, సి. భారతదేశం, డి. అమెరికా. సమాధానం సి. భారతదేశం. భారత్ మొత్తం 208 పతకాలతో 75 బంగారంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో సుమిత్ అంటిల్ జావలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించారు. 5. 98వ ఆస్కార్ అవార్డులో 2026లో ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ నటిగా ఎవరు నిలిచారు? ఏ. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మరియు జెస్సీ బక్లీ, బి. హ్యామ్నెట్ మరియు ఎమ్మా స్టోన్, సి. సిన్నర్ మరియు కేట్ విన్స్లెట్, డి. హోంబౌండ్ మరియు దీపికా పదుకొణి. సమాధానం ఏ. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ చిత్రంగా నిలవగా, హ్యామ్నెట్ చిత్రంలో నటనకుగాను జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. 6. అమరావతిలో ఆవిష్కరించబడిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పెట్టిన పేరేమిటి? ఏ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, బి. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్, సి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, డి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సమాధానం బి. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటే త్యాగమూర్తి విగ్రహం పేరుతో పొట్టి శ్రీరాములుగారి భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 7. హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ అందించడానికి ప్రాజెక్ట్ గంగాను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. బీహార్, సి. ఉత్తరాఖండ్, డి. పశ్చిమ బెంగాల్. సమాధానం ఏ. ఉత్తరప్రదేశ్. రాబోయే 2-3 ఏళ్లలో 2 మిలియన్ల గృహాలకు ఇంటర్నెట్ అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ధర్మ్. 8. దృష్టిలోపమున్న ప్రయాణికుల కోసం ధ్వనిస్పందన అనే ఆడియో నావిగేషన్ వ్యవస్థను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ. ఏపీఎస్ఆర్టీసీ, బి. కేఎస్ఆర్టీసీ కర్ణాటక, సి. టీఎస్ఆర్టీసీ, డి. బీఎంటీసీ. సమాధానం బి. కేఎస్ఆర్టీసీ. కర్ణాటక రవాణా సంస్థ దీనిని ప్రారంభించింది. 9. అస్సాంలోని మానస్ నేషనల్ పార్కులో కనుగొన్న కొత్త మొక్క జాతికి ఏ ప్రసిద్ధ గాయకుడి పేరు పెట్టారు? ఏ. భూపేన్ హజారికా, బి. జుబిన్ గార్గ్, సి. అరిజిత్ సింగ్, డి. సోను నిగమ్. సమాధానం బి. జుబిన్ గార్గ్. ఓజ్బేకియా జుబిన్ గార్గియానా అని ఈ మొక్కకు నామకరణం చేశారు. 10. మిజోరాం ప్రభుత్వం ప్రారంభించిన యాంటీ డ్రగ్ ఇనిషియేటివ్ పేరేమిటి? ఏ. ఆపరేషన్ శక్తి, బి. ఆపరేషన్ జెరికో, సి. ఆపరేషన్ ముక్తి, డి. ఆపరేషన్ క్లీన్. సమాధానం బి. ఆపరేషన్ జెరికో. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ మార్చ్ 31, 2026 నాటికి ముగియనుంది. 11. ప్రతి ఏటా అంతర్జాతీయ నదుల పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ. మార్చ్ 14, బి. మార్చ్ 15, సి. మార్చ్ 16, డి. మార్చ్ 20. సమాధానం ఏ. మార్చ్ 14. 2026 థీమ్ ప్రొటెక్ట్ రివర్ అండ్ ప్రొటెక్ట్ పీపుల్. 12. సాథీ SATHI యాప్ను విద్యామంత్రిత్వ శాఖ ఏ సంస్థతో సహకారంతో రూపొందించింది? ఏ. ఐఐటి ఢిల్లీ, బి. ఐఐటి కాన్పూర్, సి. ఐఐటి మద్రాస్, డి. ఐఐటి బాంబే. సమాధానం
బి. ఐఐటి కాన్పూర్. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు అంటే జేఈఈ లేదా నీట్కు ఉచిత కోచింగ్ అందించడానికి దీనిని రూపొందించారు. 13. శీతల జల మత్స్యసాగుపై మొదటి జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? ఏ. శ్రీనగర్, బి. షిల్లాంగ్, సి. నైనిటాల్, డి. కొచ్చి. సమాధానం ఏ. శ్రీనగర్. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఈ తొలి జాతీయ సదస్సు జరిగింది. 14. భారతదేశంలో జాతీయ టీకా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఏ. మార్చ్ 1, బి. మార్చ్ 16, సి. ఏప్రిల్ 7, డి. జనవరి 24. సమాధానం బి. మార్చ్ 16. 1995 మార్చ్ 16న మొదటి ఓరల్ పోలియో వ్యాక్సిన్ అందించిన గుర్తుగా దీనిని జరుపుకుంటారు. 15. ఇటీవల శాస్త్రవేత్తలు డ్రోవిడ్ వజానియా అనే కొత్త తాబేలు జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఏ. తమిళనాడు, బి. కేరళ, సి. కర్ణాటక, డి. ఆంధ్రప్రదేశ్. సమాధానం బి. కేరళ. కేరళ రాష్ట్రంలో శాస్త్రవేత్తలు తాబేళ్లకు సంబంధించిన డ్రోవిడ్ వజానియా అనే కొత్త రకం జాతిని గుర్తించారు. 16. ఒడిశా గజపతి రాజులకు సంబంధించిన మధ్యకాలీన తెలుగు శాసనం ఇటీవల ఎక్కడ లభించింది? ఏ. తెలంగాణ, బి. ఒడిశా, సి. ఆంధ్రప్రదేశ్, డి. కర్ణాటక. సమాధానం సి. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో గజపతి పాలకుల కాలం నాటి ఒక మధ్యకాలీన తెలుగు శిలాశాసనం కనుగొనబడింది. నిన్నటి వీడియోలోని క్విజ్ క్వెశ్చన్: భారతదేశపు 94వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన మయాంక్ చక్రవర్తి ఏ రాష్ట్రానికి చెందినవారు? సమాధానం మయాంక్ చక్రవర్తి అస్సాం రాష్ట్రం నుండి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొదటి వ్యక్తి. ఈరోజు క్విజ్ క్వెశ్చన్: ఇటీవల థైలాండ్లో జరిగిన ఇండోరామా వెంచర్స్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ గోల్ఫర్ ఎవరు? ఏ. అనిర్బాన్ లాహిరి, బి. సప్తక్ తల్వార్, సి. శుభంకర్ శర్మ, డి. గగన్జీత్ భుల్లర్. ఆన్సర్ కామెంట్ చేయండి. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.